హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకల్స్ బై రాధా. ఇవాల్టి మన వీడియో వెజ్ శాండ్విచ్ విత్ గ్రీన్ చట్నీ. నిన్న మనం గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసాం కదా నిన్నటి వీడియోలో. ఆ గ్రీన్ చట్నీ యూస్ చేస్తూ టొమాటో, క్యారెట్, కుకుంబర్, క్యాప్సికమ్ వీటన్నిటిని బ్రౌన్ బ్రెడ్లో స్టఫ్ చేసుకొని ఈ గ్రీన్ చట్నీతో శాండ్విచ్ చేసుకుంటాం. చూద్దాం. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ఒక స్లైస్ తీసుకొని గ్రీన్ చట్నీని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో వీడియో కనుక ఎవరైనా మిస్ అయినట్లుంటే వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తాను. మిక్సీ జార్లో 1 కప్పు పుదీనా, 2 కప్పులు కొత్తిమీర, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం చింతపండు, 1 రెబ్బ వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని అందులో కొంచెం 1 నిమ్మకాయ జ్యూస్, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అదే మన గ్రీన్ చట్నీ. దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ముందుగానే వెజిటేబుల్స్ని ఇలా రౌండ్గా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. కీరా ముక్కల్ని, టొమాటో ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ని మాత్రం తురిమి ఉంచుకున్నాను. ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని, ఇది పైన కవర్ చేసే బ్రెడ్ స్లైస్ అండి. దాని మీద కూడా మన ఈ గ్రీన్ చట్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తురిమి రెడీగా ఉంచుకున్న క్యారెట్ని ఫిల్ చేద్దాం. దీన్ని మనం ఆల్రెడీ వెజిటేబుల్స్తో స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా, దానిపైన ఓవర్లాప్ చేద్దాం. ఇలానే మిగిలినవన్నీ కూడా ఫిల్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము. శాండ్విచ్ మేకర్ ఉంటే కనుక దీన్ని డైరెక్ట్గా అందులో గ్రిల్ చేసుకోవచ్చు. శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా మనం మంచిగా టోస్ట్ చేసుకోవచ్చు అండి. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని అలానే పెట్టేసి ఒక లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా రోస్ట్ చేసి మూత పెట్టేసి ఉంచండి. శాండ్విచ్ మేకర్ ఉన్నా కూడా అదే టైం అంటే ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ మనకి సేవ్ అవుతుంది మేకర్ ఉండటం వల్ల. అంతే. కొద్దిగా బటర్ కానీ గీ కానీ స్ప్రెడ్ చేసుకుందాము. నేను ఇంతకుముందు ఒక బ్రౌన్ బ్రెడ్ గార్లిక్ శాండ్విచ్ చీజ్తో చేశానండి. అందులో నేను శాండ్విచ్ మేకర్ యూస్ చేయలేదు, డైరెక్ట్ ప్యాన్ మీద టోస్ట్ చేశాను. మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు. అలా పెట్టాక క్లోజ్ చేస్తే ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి. ఈ రెండింటిని తీసేసి మళ్ళీ ఇలానే వేరేవన్నీ కూడా రోస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము. మన ఎంతో హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ గ్రీన్ చట్నీ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇందులో మనం చీజ్ కానీ మయోనీస్ కానీ ఏమీ యూస్ చేయలేదు. కంప్లీట్ హెల్తీ శాండ్విచ్ ఇది. దీన్ని కొంచెం టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.